ముకుందా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8th నుండి 11th వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ VA. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి. నరేంద్ర రెడ్డికి ఒకవేళ ఓటేసినా ఓటకపోయినా గెలిచినా గెలవకపోయినా మా పార్టీకి పెద్ద ఫరక్ ఉండదు అన్నట్టు ఆయన మాట్లాడితే ఇప్పుడు ఆ మాట బూమ్రాంగ్ అయింది అనుకోవచ్చా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను గారు, అది వాస్తవంగా కాదా? ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఉండే గెలుపు ఓటమి, అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన గెలుపు ఓటమి నిజంగా ప్రభుత్వం యొక్క కొనసాగింపు కానీ ప్రభుత్వానికి జరిగే డ్యామేజ్ కానీ ప్రభావం చూస్తా మీరు చెప్పండి. మీరు చెప్తే నేను వింటాను. నేను ఐ వాస్ ఆన్ ది గ్యాస్. బేసిక్గా చెప్పింది అంటే ఈరోజు ఎన్నికల్లో మేము ఓడిపోతాను, పెద్ద మార్పు జరుగుతుంది, ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికనే, దానికుండే పరిమితులు దారుకున్నాయి. మీరు మమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేయండి, మాకు కొంత నైతిక స్థైర్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఓడిపోయిన తర్వాత లేదా మేము బేసిక్గా మీరు మాకు ఓటు మాకు నెగిటివ్గా వస్తే ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదు, క్యాజువల్గా జనరల్గా చెప్పారు. ఆయన పిలిస్తే ఎవరు అదే చెప్తారు. బీజేపీకి ఓటు ఏమని చెప్పలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను. అట్లా కూడా వరంగల్లో కూడా కొంతమంది ఎమ్మెల్సీ సరే మేము గెలిచాము. మేము గెలిస్తే అది కూడా ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లో బీజేపీ 4 సీట్లను గెలిచిన తర్వాత ఎన్నికలే కదా, ఇక్కడ మాకు విక్టరీ వచ్చింది కదా. ప్రస్తుతం మొత్తం మోడీ గారి అలా అయిపోయింది, బీజేపీ కథం అయిపోయిందని మేము ఎక్కడ అనలే కదా. ఎన్నికల్లో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. గెలుపు ఉన్న వాళ్ళు పాజిటివ్ పాయింట్స్ కంటిన్యూ చేసుకున్నారు, ఓడిపోయిన వాళ్ళు మేము గుణపాఠాలు తీసుకుని ముందుకు పోతాం. కాబట్టి మేము గుణపాఠాలు తీసుకుని ముందుకు ప్రయత్నం చేస్తాం. కానీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు ఎవరి వైపు షిఫ్ట్ అయిందంటారు? మీ పార్టీ వైపు, బీజేపీ వైపు? క్లియర్ చెప్తున్నాను కదా సార్, నేను అక్కడ సిద్దిపేట హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతం, సిరిసిల్ల కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతం, గజవేలు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ తెలుగు నేత కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించే ప్రాంతం, కవిత అంటేనే కేర్ ఆఫ్ నిజామాబాద్ గారు చెప్పుకునే ప్రాంతం. అంత బలమైన నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం ఏ ఉత్తర తెలంగాణలో ఉందో అక్కడ వాళ్ళు పోటీ చేయలే కదా. వాళ్ళు పోటీ చేయనప్పుడు వాళ్ళు ఎవరు ఇచ్చారు గతంలో, వాళ్ళకు ధీటుగా ఎవరు సాధించారు? కాంగ్రెస్ పార్టీనే కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడించాలనుకున్నారు, వాళ్ళ చేత కాదు కాబట్టి బీజేపీ ముందర పెట్టి పనిచేశారు. క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వల్ల బీజేపీ ఉత్తర తెలంగాణలో స్ట్రాంగ్ అయిందా అంటే ఏం చెప్తారు? స్ట్రాంగ్ అయిందని అన్న కానీ వాళ్ళు కొంత ఉత్సాహంతో పనిచేసే అవకాశం మొత్తం ఏర్పడింది. మేము దాన్ని ధీటుగా ఎట్లా ఎదుర్కోవాలని వ్యూహాలు చేసుకునే అవకాశం మాకు కూడా కలిగింది. పోల్ మేనేజ్మెంట్ లో విఫలమయ్యారా మీరు? లేదు సార్, నేను కంప్లీట్ గా నేను 9 రోజులు అక్కడ ఉన్నాను, మా శక్తి ప్రయత్నం చేస్తాం సార్. కానీ అక్కడ ఏమైందంటే మేము ఒక బీజేపీతో ఒకరితో కొట్లాడితే బహుశా మేము గెలిచేవాళ్ళం మేము. కానీ అక్కడ బీజేపీ తోటి దాని వెనుకున్న బీఆర్ఎస్ తో రెండింటితో పోట్లాడాల్సి వచ్చింది. ఇంకొంచెం అట్లాగే ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో హరికృష్ణ గారు, అతని యొక్క ప్రభావాన్ని మేము అంత గొప్పగా ఉంటుందని మేము ఊహించలేకపోయినాం. అది కూడా మా ఫెయిల్యూర్లో ఒక భాగం. కానీ మేము 2 పార్టీతో పోటపడ్డా అది కూడా వాళ్ళు జస్ట్ చౌదప్పి కన్నుటమే గెలిచిన విక్టరీగానే గుర్తుపట్టాలి. ఒకవేళ బీఆర్ఎస్ పోటీ చేసి ఉంటే మీరు విజయం మీకు సునాశంగా అయ్యేది కావచ్చు, అయ్యి ఉండేది కావచ్చు కాదనట్లేదు. ఓకే, దీని మీద మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారా? ఈ ఎమ్మెల్సీ సాగాన్ని ఒక పార్టీ, రాజకీయ పార్టీ, వారు గాంధీయన్ ఫిలాసఫీని ఇక్కడ కంటిన్యూ చేస్తూ మా జనరేషన్కి పరిచయం చేసే వ్యక్తి. వారు కోరుకునేది ఏంటంటే సైద్ధాంతిక పోరాటం జరగాలని కోరుకుంటున్నారు. ఈరోజు బీజేపీ మనోవాదాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది, మేము రాజ్యాంగవాదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. మేము అంబేద్కర్ వారి ఫిలాసఫీ తీసుకుంటాం, గాంధీ ఫిలాసఫీ తీసుకుంటాం. అందుకోసం మేము జై బాబు, జై భీమ్, జై సంవిధానం అంటున్నాం. మేము బీజేపీ ముగ్గురిని నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఇక్కడ ఆ స్లోగన్ రేపు తెలంగాణలో లేదా సౌత్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయ్యే క్రమంలో మీనాక్షి నటరాజన్ గారు లాంటి ఒక శక్తివంతమైన సైద్ధాంతిక పునాదులు ఉన్న నాయకత్వం మాకు అవసరం. సరైన టైంలో సరిగా వాళ్ళ ఎంట్రీ జరిగిందని మేము భావిస్తున్నాం. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్ల నుంచి 20% కమిషన్ తీసుకుంటుంది అనేది చర్చ, నిజమేనా? మీరు చెప్పగలుగుతారా కాంట్రాక్టర్ పేరు? కాంట్రాక్టర్ ఇప్పుడు నిజంగా మీరు రద్దు గారు నేను స్టూడియో అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లులన్నీ కూడా మా మీద పడ్డాయి సార్. మొత్తం పనులని చేయించుకొని వాళ్ళకు ఎవరైతే చెల్లించాలో ఆ ప్రభుత్వం చెల్లించకుండా గాడి తప్పి ఆర్థిక వ్యవస్థ మా చేతులకు ఇచ్చిపోయింది. మేము మెల్లమెల్లగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు చేసే అప్పులకు వడ్డీ కట్టిన పరిస్థితిలో మేము ఉన్నాం. మేము కొత్త కాంట్రాక్టర్లు తీసుకోవడం కూడా అంత ఈజీగా లేదు. మేము కొత్త పనులు పెద్ద ఎత్తున మేము చేసే ప్రయత్నం చేయట్లేదు. గ్రాడ్యువల్గా పైలకి ఏం అవసరం ఉన్నాయో వాటి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది బట్టకాల్సి మీరేనా తప్ప మరేం చేస్తారు.
ఎప్పటి నుంచో ఉంది 10% కమిషన్ అని, 15% కమిషన్ అని, 12% కమిషన్ అని. ఇప్పుడు మొత్తంలో బీజేపీ గవర్నమెంట్ కర్ణాటక చేసింది, దాంతో దెబ్బతినిపోయింది. ఇప్పుడు వాళ్ళ అక్కడ ఆరోపణలు ఏదో బాగా ప్రైవేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము పనులే మొదలు పెట్టలేదు, పనుల సంబంధించిన ప్రణాళికలు ఇప్పుడు రచించబడతా ఉన్నాయి. అక్కడ బంధం చేయడం రైట్ కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం సార్, బట్టి విక్రమార్క గారు ఒక చదువుకున్న గొప్ప రాజకీయ కుటుంబం నుంచి బయటకు వచ్చిన వాడు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్, హిస్టరీ చదువుకున్నారు. ఆయన ఎకానమీ మీద పట్టుకున్న వ్యక్తి, ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఏమీ లేదు. అట్లా ఉండే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉండేది సార్. కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ వ్యవస్థ నమ్ముకున్న పార్టీ, ఒక పబ్లిక్ సెక్టర్ నమ్ముకున్న పార్టీ, గాంధీయన్ పార్టీ. కాబట్టి ఈరోజు మా మీద వాళ్ళకి ఏమాట అర్థం కాకుండా అబద్ధాలు మా మీద ఆయుధాలుగా మార్చి ప్రయోగం చేస్తున్నారు. అసలు ఈ బిల్లుల వివాదం ఏంటి? ఎందుకు పెండింగ్ లో ఉన్న పరిస్థితి? క్షమించాలి, బిల్లుల వివాదం ఏంటి? ఎందుకు పెండింగ్ లో ఉన్న పరిస్థితి? సార్ హానెస్ట్గా చెప్తున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినప్పుడు కరిమింగిన వెలగపట్టు మా చేతుల్లో పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళు. మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా విధ్వంసం అయిపోయింది. కాళేశ్వరం వైట్ ఎలిఫెంట్ ని నిర్మించి మొత్తం వ్యవస్థను విధ్వంసం చేసి పడేశారు. పోనీ ఏదైనా బెనిఫిట్ ఇచ్చిందంటే కాళేశ్వరం నుంచి ఒక చుక్క నీళ్ళు తీసుకోకుండా కూడా వరి పంట దిగుబడిని మేము పెంచి ప్రత్యక్షంగా చూపెట్టాము. కాబట్టి క్లియర్గా ఏంటంటే ఒక అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ మా చేతులకు ఇచ్చింది. మేము ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా 2014లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ మిగులు రాష్ట్రం. కాబట్టి ఆ వ్యవస్థను మేము ప్రక్షాళన చేసే క్రమంలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చాలి. ఒకవైపు పాత గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్లో కూడా ఎక్కడ కూడా విఘాతం లేకుండా మంచి స్కీమ్లను కొనసాగించాలి. కాబట్టి సహజంగా పాత స్కీమ్లను కొనసాగించడం, మేము చేసే వాగ్దానాలు నిలబెట్టుకోవడం, అప్పుడు వడ్డీలు కట్టడం, ఇట్లాంటి చక్రబంధం నుంచి మేము వ్యూహాత్మకంగా మెల్లమెల్లగా బయటపడే ప్రయత్నం చేస్తున్నాం. సమయం పడుతుంది. మా దగ్గర అల్లావుద్దీన్ అబ్దుల్ దీపం లేదు, కానీ ఉన్న పరిస్థితులను అద్భుతంగా మార్చుకొని. ఇదే మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? ఎన్నికల ముందు చెప్పాము, మేము చాలా క్లియర్ చెప్పాం. ఏం చెప్తామంటే మేము చాలా క్లియర్ చెప్పాము. మేనిఫెస్టో చదవండి మీరు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని తీసుకొస్తా ఉన్నాం, చేసాం. ఉదాహరణకి మహిళల్లో ఆర్థిక శక్తిని పెంపొందించాలనుకున్నాం. ఈరోజు మనకి మహిళా దినోత్సవం. మహిళల్లో ఆర్థిక శక్తి పెంపొందించాలంటే వాళ్ళకి మొబిలిటీ ఉండాలి. వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉత్పత్తిలోకి రావాలి. అందుకోసమే విశాఖ ప్రయాణం తీసుకొచ్చాము. అలాగే మహిళలకు గ్యాస్ లాంటివి వాళ్ళకు బాధాకరంగా బడలాగా మారిపోవద్దు. మేము సిలిండర్కి సంబంధించి సబ్సిడీ ఇచ్చాము. అలాగే 200 యూనిట్ల కరెంటు ఏదైతుందో మినిమం కూడా పే చేయకుండా తెల్లారేస్తే భయపడకుండా ఉండదు, దాన్ని మేము పే చేసే ప్రయత్నం చేశాం. అంగీకరిస్తాను నేను. బీఆర్ఎస్ చేసే విధ్వంసం ఏదైతుందో ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదు, కానీ అంగీకరిస్తాం. ఎందుకోసం అంటే తెలంగాణ సాధిసిద్ధంగా ఈ ధనిక రాష్ట్రం మొట్టమొదటిసారిగా గోల్వాల్ కమిటీ 1952లో చెప్పింది ఇది ధనిక రాష్ట్రం అని. దీన్ని పేద రాష్ట్రంగా మనకి అప్పుల రాష్ట్రం చేశారు. కొంచెం సమయంలో మేము కోరుకుంటాం. ఖచ్చితంగా మేము ఏ లక్ష్యాలైతే మేనిఫెస్టో ద్వారా మేము ప్రకటించామో వాటిని నెరవేరుస్తాం. ఓకే.